మరి మచిలీపట్నం నుంచి రాము గారి టీం వచ్చి ఉన్నారు. వారిని ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. ఓకే అండి, ముందుగా మనందరి కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజుకి, స్వర్ణమాల పత్రి మేడంకి, పరిణిత పత్రి మేడంలకి, మరి మనకి ఇంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి పిరమిడ్ మాస్టర్స్, యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులకు, వేదిక ముందు వింటున్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరున ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నామండి. ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు జరగడానికి మనకు అద్భుతమైనటువంటి గురువుని మనకు అందించినటువంటి సదానంద గిరి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటు. నా పేరు రాము అండి, మచిలీపట్నము కృష్ణా జిల్లా నుంచి వచ్చేసాము. మరి ఎంతో అద్భుతంగా ఈరోజు ధ్యాన ప్రచారం, జ్ఞానపరమైనటువంటి కార్యక్రమాలు విరివిగా ఎంతో కోలాహలంగా జరుగుతున్నాయి. అందులో ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎంత చక్కగా ఉందంటే, ఇక్కడ ఏదో ఒక నానుడు ఉంది, బాగా పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారని. కానీ బాగా పుణ్యం చేయని అసలు ధ్యానం చేస్తే చాలు, వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో మనం విహరించవచ్చు. స్వర్గాన్ని తలదన్నేలాగా ఉన్నాయండి ఇక్కడ కార్యక్రమాలు. ఎంత అద్భుతమైంది. మన ఇంటికి 10 మంది అతిథులు వస్తేనే మనకి కంగారుగా ఉంటుంది, అలాంటిది ఇక్కడ ఈరోజు 10,000 మంది ఉన్నారండి. ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆ యాజమాన్యం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకేనండి, అందరికీ కూడా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మచిలీపట్నం మాస్టర్స్ తరపున ఉగాది అంటేనే అన్ని రుచుల కలయిక. అలాగే ఈరోజు మార్నింగ్ మనం పత్రిసార్ది మెసేజ్ విన్నాము, జీవితం అంటేనే అన్నీ ఉంటాయి, అన్నిటినీ నువ్వు సమర్థవంతంగా నువ్వు ఎదుర్కోవాలి, అదే నీ జీవితం అని. మన ఉగాది పచ్చడిలో బాగా మనకి ఇష్టమైంది ఏంటంటే తీపి అండి. తీపి ఇష్టం కదా అని చెప్పి ఇంత ఉగాది పచ్చడిలో 1 కేజీ బెల్లం వేసామనుకోండి, అదేమవుతుంది? ఉగాది పచ్చడి అవ్వదు, పుల్లారెడ్డి స్వీట్ అవుతుంది. అవునా కాదా? అలాగే మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి, ఏది ఎంత ఉండాలో అంత ఉంటుంది. అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ధ్యానం అనేది అద్భుతమైనటువంటి రాచమార్గం అండి. మరి అటువంటి ధ్యాన మార్గంలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. ధ్యాన ప్రచారము ఎలా చేయాలి అంటే, సగటు మనిషి, ప్రాపంచిక మనిషి లేవంగానే ఏం చూస్తాడంటే మొట్టమొదటిగా చేసే పని టైం చూసుకుంటాడు, ఎంత అయింది ఇప్పుడు టైం అని. కానీ పిరమిడ్ మాస్టర్స్ లేవంగానే ఏం చేస్తారంటే, ఇంకా ఎంత ఉంది నా టైం అని చూసుకుంటారు. వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మచిలీపట్నం మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాము మాస్టర్ మచిలీపట్నంలో ఇంతమందిని, ఇంకా ఎక్కువ మందిని కూడదీసి ఎంతో అద్భుతంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. మరి గట్టిగా కరతాళ ధ్వనులు చేద్దాం, వారికి చిరు సన్మానం చేసుకుందాం. రాము మాస్టర్ గారికి, వారి టీంకి గట్టిగా కరతాళ ధ్వనులు మరొకసారి.